చేపలన్నా చేపల కూరన్నా చాలా మందికి నోరూరుతుంది. సండే వస్తే కొందరు చికెన్ మటన్ తింటే మరికొందరు మాత్రం చేపలు తింటారు. వేడి వేడి అన్నంలో చేపల కూర అంటే ఆ టేస్టే వేరు. నాన్ వెజ్ ప్రియులు చాలా మంది చేపలు లేకుండా సంతృప్తి చెందరు. కొందరికి చెరువుల చేపలంటే ఇష్టం, మరికొందరు ఉప్పు నీటి చేపలు అంటే సముద్రం చేపలను ఇష్టపడతారు. పంజరం, బంగారు పాప, కవ్వళ్ళు, మర ఇలా అనేక రకాల చేపలు మన లిస్ట్ లో ఉంటాయి. అందరికీ ఇష్టమైన హిల్సా రొయ్యలు ఇవి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చేప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఫస్ట్ క్లాస్ ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది శరీరంలోకి సులభంగా గ్రహించబడుతుంది. వీటితో పాటు చేపల్లో ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న చేపల్ని అంటే మెరైన్ ఆయిల్ ఫిష్ కొలెస్ట్రాల్ రోగులకు మంచివని అధ్యయనాలు చెబుతున్నాయి. సాల్మన్, సార్టినెస్, ట్యూనా వంటివి. అయితే ఏ చేపలను ఎంతసేపు తినాలో చాలా మందికి తెలీదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్ ఫిష్ లోని ప్రోటీన్లు శరీరానికి మేలు చేస్తాయి. అయితే ఉడికించిన చేపలను తినడం కూడా శరీరానికి మంచిదే. సాల్మన్ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. సాల్మన్ చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం హృదయ నాళ కణజాల నష్టం రిపేర్ కాకుండా సహాయపడుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు వారానికి 2 సార్లు ఈ చేపను ఆహారంలో చేర్చుకోవచ్చు. ప్రతిరోజు చిన్న చేపలను తినొచ్చు. ఈ చేపలు కంటి సమస్యలు నయం చేయడంలో సహాయపడతాయి. చేపల్లో ఉండే పోషకాలు అన్ని కంటి సమస్యలతో పోరాడగలవు. కళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా తాజాగా కనిపిస్తాయి చేపలు తింటే. 60 ఏళ్లు పెద్దపడిన పెద్దలు వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు తినొచ్చు. ఈ చేపలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. మతిమరుపు అనే వ్యాధిని కూడా దూరం చేస్తాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.